మాట్లాడలేదు. ఒక నిమిషం. రామారావు గారు ఇప్పటికే ముగ్గురు ఇద్దరు మాట్లాడారు కాబట్టి మొత్తం మీకు ఐడియా వచ్చే ఉంటుంది మొత్తం ముగ్గురు దీన్ని. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఏంటి అసలు అంటే నిజంగా రైతుల బాధలు మీకు ఏం కనిపించాయి? ఇప్పుడు బాధ ఎవరికి? అమరావతిలో నిజంగా రైతులు పడుతున్నారా బాధ అనుకోవాలి, లేకపోతే అక్కడ ఉన్న ఎవరికైనా కొంతమంది వస్తుందా బాధ? బాధ ఎవరిదో చెప్పండి అసలు మెయిన్గా. అమరావతి అంశం చూసుకుంటే అక్కడ జరిగినటువంటి పరిణామాలు 10 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నటువంటి విధానం మనం దాన్ని అర్థం చేసుకోవాలండి. మొట్టమొదట రైతుల నుండి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించి వాళ్ళని కౌలు కూడా చెల్లిస్తామని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి అంశం ఒకటైతే, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ యొక్క భూములకు ఇబ్బంది ఉంది, ఇక్కడ రాజధాని రాదన్నటువంటి అంశంతో తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ లో ఉండి చాలా అత్యంత ఖరీదైనటువంటి ఆ యొక్క కృత్రిమ ఉద్యమం నడిపించారండి అమరావతి రైతుల ద్వారా. దీనికి 200 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయింది. దీంట్లో 150 కోట్లకు పైగా తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ యొక్క ఇన్ఛార్జ్ గాని ఎమ్మెల్యే గాని సమకూర్చినటువంటి మాట వాస్తవం కాదండి. ఇక్కడ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే మంగళగిరిలో 18,000 ఎకరాలు ల్యాండ్ అటవీ శాఖ భూమి ఉంది, ఇది రాజధాని సరిపోతుందని చెప్పినటువంటి అంశం మనం గుర్తిరగాల. ఈ రోజు చూస్తే 33,000 ఎకరాల భూమిని దాన్ని అట్లా పెట్టేసి మరలా 44,000 ఎకరాలు సేకరిస్తాము రెండో విడత అని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మనం చూసాం కదండి. అది తిప్పికొట్టింది ఎవరు? అమరావతి రైతులు. ఏమయ్యా మీకు బుద్ధి ఉందా లేదా? ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి బుద్ధి ఉందా లేదా? ముందు వచ్చినటువంటి భూములకి సరిగ్గా మీరు ఏదైతే ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క రాయితీలు కానీ లేకుంటే ఏదైతే కౌలు కానీ చెల్లించకపోగా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు కూడా సక్రమంగా పంచకపోగా మరలా 44,000 ఎకరాలు కేటాయింపోయిందని రసాబస్ చేశారు కదండి. వీళ్ళు చెప్పినటువంటి సభలు పెట్టి ఈ యొక్క ప్రజాప్రయ సేకరణలో జరిగినటువంటి అంశం మనం చూస్తాం. ఇది రైతుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత. మరి అప్పుడు మానుకొని మరలా ఒక 3-4 మాసాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతర్లీనంగా మరొక 16,600 ఎకరాలు రైతుల నుంచి ఒక 4,000 ఎకరాలు రైతులకు సంబంధించినటువంటి డీకేటీ పేదల భూములను మళ్ళా ఎక్వైరీ చేయాలి. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేలు ఏదైతే రైల్వే స్టేషన్లు నిర్మాణం చేయాలని చెప్పారే, అసలు వడ్డే శోభనాద్రీశ్వరరావు అండి మాజీ తెలుగుదేశం పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు రైల్వే స్టేషన్ అన్నిటి గురించి. ఎన్ని ఎకరాలు కావాలో ఆయన అడగమనండి. బుద్ధి తెచ్చుకోవాలి ఈ సర్కారులో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈ సర్కారుకి వెన్నుదన్నుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కానీ ఆ యొక్క పెద్ద మనిషి చెప్తున్నటువంటి అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? సైంటిఫిక్ గా ఆయన అన్ని వివరిస్తా ఉన్నాడు. అసలు రాజధానికి ఎన్ని ఎకరాల భూములు కావాలనేది కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అంతర్లీనంగా జరుగుతుంది. వీళ్ళకి భూదాహం ఎక్కువైంది. ఖచ్చితంగా వీళ్ళు సమస్యల పట్ల ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల యొక్క సమస్యలు చాలా ఉన్నాయండి. ఏదైతే ఆస్తుల పంపిణీ కానీ, ఏదైతే నదీ జలాల యొక్క పంపిణీ వ్యవహారం కానీ, ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారం కానీ, అంతెందుకండి హోంగార్డుల అసోసియేషన్ నాయకులు వాళ్ళ యొక్క చీవాట్లు వాళ్ళ యొక్క రోదన చూస్తుంటే వాళ్ళ ఉసురు తప్పకుండా ఈ ప్రభుత్వంలో తగులుతుంది. వీళ్ళు అలా కాదు రామారావు గారు, తగిలింది ఈ సిగ్గు లేదు. ఇలాంటి మాటలన్నీ డిబేట్ లో వద్దు సార్. ఎందుకంటే మీ భాష మీరు అందరికి తెలుసు. కాదు రామారావు గారు, నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నాను కాదు. ఇప్పుడు అమరావతి గురించే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు రాజధాని లేక అప్పుడే 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా రాజధానికి ఇంకా మనకి ఎటు పాల్పోకుండా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక విశ్వనగరంగా మార్చాలన్న ఇప్పుడు కొత్తగా నిర్మించుకునే అవకాశం ఏపీకి వచ్చింది కాబట్టి భవిష్యత్తులకు ఉపయోగపడే విధంగా నిజంగా ప్రొలాంగ్ చేసుకుంటే తప్పుందా? మొదటిది. రెండు, మీరు నిజంగా రైతులు ఇబ్బంది పడుతుంటే రైతుల సమస్యలు తీసుకునే తప్పులేదు. కానీ రైతు సమస్యలకు సంబంధించి ఒక కమిటీ వేసాం, కొంతమంది చెప్పిన సమస్యలు విన్నా వాళ్ళకి తీరుస్తామని వాళ్ళే చెప్తున్నారు. ఇంకొకటి, నిజంగా ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించి కావచ్చు రైతులు స్వచ్ఛందంగా వచ్చేస్తున్నప్పుడు ఇవ్వమంటే వాళ్ళే ధర్నాలు చేస్తారు కదా. అంటే ఏంటి? అంటే మీకు ఉన్న ఇబ్బందులు ఏంటి? మీకున్న అడ్డంకులు ఏం కనిపిస్తున్నాయి మీకు చెప్పండి. ఇక్కడ ఒకటే అండి అంశము. ఇక్కడ విలువైనటువంటి మంచి సారవంతమైనటువంటి భూమిని 33,000 ఎకరాలు సేకరించి ఇప్పటికే అంతర్లీనంగా కొన్ని సంస్థలు వీళ్ళు దోచిపెట్టేటువంటి ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందనేది, అట్లాగే ఈ యొక్క పరిధిలో వీళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు భూములు కొని వాటిని విలువ పెంచుకునేటటువంటి ప్రక్రియ కూడా మొదటి విడత జరిగింది. మళ్ళీ విడతలో కూడా వాళ్ళ ప్రయత్నం అదేనని మనకు అర్థమవుతుంది కదండి. అంతెందుకు ఊర్సా కానీ టీసీఎస్ కానీ వైజాగ్ లో భూములు కట్టిపెట్టినటువంటి విధానం కేవలం 99 పైసలకే కట్టబెట్టే విధానం ఎక్కడన్నా ఉందండి? ఇది చాలా దుర్మార్గం కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్ కి
1200 ఎకరాలు ఏదైతే నేను ఎలక్ట్రికల్ స్కూటర్లు తయారు చేస్తానని చెప్తే సార్, 1200 కాదు, ఒక్క నిమిషం. అమరావతి భూముల గురించి మాట్లాడండి. వీటన్నే మాట్లాడాలంటే అవును, మనకు ఆ సమయం సరిపోదు. అదే చెప్తున్నాడు నేను కూడా హేమ్ కుమార్ గారు, నేనే చెప్తున్నా హేమ్ కుమార్ గారు. కాదు కాదు, ఇప్పుడు ప్రధానంగా ఒకటి ఎదురుగా ఒక నిమిషం దుర్మార్గమైనటువంటి విధానం కాదు కాదు ఎదురుగా ఒక నిమిషం కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అది కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ మళ్ళీ ఇంకొక టాపిక్ అయిపోతుంది మనకి, అది మళ్ళీ చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఒక నిమిషం హేమ్ కుమార్ గారు, ఒక నిమిషం. నిజంగా మీకు ఇప్పుడు వాళ్ళు దోచుకుంటారు అలా కాదు రామారావు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు కాదు. వాళ్ళు దోచుకోవడమా దాచుకోవడం పక్కన పెడదాం. నిజంగా రైతుల సమస్యలు కనబడితే రైతుల సమస్యలు చెప్పండి. రైతులు పడుతున్నారు ఇబ్బందులు, ఆ ఇబ్బంది మీకు కనిపిస్తోందా లేదా వీళ్ళందరూ దోచుకుంటారు? ఈ సమస్య అయితే మనకు ప్రస్తుతానికి వద్దు, ఎందుకంటే దానికి సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ ఎప్పటి నుంచో మనం వింటున్నదే, ఇంకా ఎన్నాళ్ళు వింటామో కూడా తెలియదు. సతీష్ గారు, నేను మాట్లాడే మాట రైతుల నుంచి వస్తున్నటువంటి మాట, రైతాంగం అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ఎట్లా ఉందంటే, రైతాంగం నోరు నొక్కి వాళ్ళ యొక్క నోరుని నొక్కి వీళ్ళు యథేచ్ఛగా దోపిడీకి అలవాటు పడి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడా లేదు, రైతుల పట్ల ప్రేమ లేదు. కనీసం ముందించినటువంటి భూముల యొక్క సమస్యలను ఏమన్నా పరిష్కరించారా? రైట్ అంటే అడుగుదాం. రామారావు గారు, విజయభాస్కర్ గారు, మీరు చెప్పాలి. నిజంగా రైతులకి ఇచ్చిన హామీల్లో ఏవి నెరవేర్చారు?